సో ప్రసాదం అయితే నేనేమి తీసుకోలేదు. ఇది కూడా లడ్డూలు, కొబ్బరికాయ, పువ్వులు, ఆ తల్లికి గాజులు కూడా ఇస్తే మంచిది. మంగళగౌరి కదా తల్లి పార్వతీ అమ్మ. సో వీళ్ళతోనే నేను అలా లైన్లో కూర్చున్నాను. ఇదంతా ఫ్రీ దర్శనం ఉన్న లైన్ అండి ఇదంతా. సో చక్కగా దర్శనం అయితే అయిపోయింది. ఏదో కొంత విధంగా అయితే నేను తీశాను మామూలుగా దేవాలయం ఎలా ఉంది ఏంటని. సో అదేనండి పరిక్రమ అయితే మన ప్రతి ఒక్కరూ వచ్చిన వెంటనే చేయాలి. హరిద్వార్లో నేను చూపించిన దేవాలయం ఎవరు చూడలేదు కానీ ఇదిగోండి ఇదే ఆ పరమశివుడు మన పార్వతీదేవిని ఆ స్థితి నుండి కాపాడుతూ కైలాసానికి తీసుకెళ్లేటప్పుడు చాలా ప్రాంతాల్లో మనకి తన శరీరం అనేది పడడం అనేది జరిగింది. ఆ పడిన ప్రాంతాలన్నీ కూడా శక్తిపీఠాలుగా మారి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మంగళగౌరి శక్తిపీఠ అండి. నేనైతే ఇదిగోండి ఫోటో తీస్తా వరకు ఫోటో తీయడం కూడా అవ్వట్లేదు. మెయిన్ రోడ్ సమీపంలోనే ఉంది. మంగళగౌరి రోడ్ సమీపంలో మంగళగౌరి శక్తిపీఠ అనేది ఉంది. సో మంగళగౌరి శక్తిపీఠ అంటే మనకి చాలా శక్తిపీఠాలు ఉన్నాయి. భారతదేశం యావత్ భారతదేశంలో 108 శక్తిపీఠాలు ఉన్నాయి. చాలామంది 62 ఉన్నాయి అంటారు, చాలామంది 51, 52 ఉన్నాయి అన్నారు. అందులో ఉన్న మహాశక్తిపీఠాలు అయితే 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ఒక సాక్షాత్ ఒక శక్తిపీఠమే మనకి మంగళగౌరి దేవాలయం. ఇది నేను ఆ దేవాలయంకి వెళ్ళి లోపల ఏమైనా ఫోటోగ్రఫీ ఉంటే అది అయితే కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో టెంపుల్ దేవాలయం టైమింగ్స్ అనేది ఇది కూడా సేమ్ అండి. అయితే అక్కడ తీయడానికి ఖాళీ లేదు. ఇది జనం రాను వస్తూనే ఉన్నారు. ఫోటో కూడా అవ్వలేదు. లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం. సో ఇదంతా చాలా టైం అయితే తీసుకున్నాను. రుద్రాక్ష మాలలు మళ్ళీ ఇంటికి కావాల్సినవి ఇప్పుడు ఎక్కడ తీసుకుని కాబట్టి చక్కగా అవన్నీ తీసుకొని బయటికి రావడానికి టైం అయితే పట్టింది. విష్ణుపాద దేవం చాలా ఎక్కువ టైం అయితే అయింది. మరి ఇదేంది, ఇది హిల్లా ఏందా, చెప్పులు ఇక్కడ పెట్టేసి తీయాలమన్నాడు. సో ఇదే పెద్ద ట్విస్ట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి. మరి ఎంత దూరం అని తెలియదు. స్టెప్స్ అయితే ఎక్కి మెల్లిగా దర్శనం తల్లి దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి అయితే వద్దాం. అమ్మో అందుకే ఏదో ఒకటి ఇష్టం ఉంటుంది అనుకున్నాను. ఎక్కడో ఒక దగ్గర హిల్లో ఉంది అనుకున్నాను కానీ సో ఈ కొండమైన మనకి అద్భుతమైన బెనివోలెన్స్ అంటే దయగల తల్లి. సో పెద్ద దూరం ఏం కాదు. నేనేదో పెద్ద దూరం అనుకున్నాను కానీ ఒక 50-60 మెట్లు అంతేనే అంతే. ఇది మన దేవాలయం ఎంట్రన్స్. ఫోన్ అలౌడ్ అయితే లోపలికి వెళ్ళి తీస్తాను. కొంతమంది అంటున్నారు 250 రూపాయలు దర్శనం అన్నారు కానీ 250 రూపాయలు దర్శనం అవసరం లేదు. ఆంజనేయ జయ ఆంజనేయ. సో ఇక్కడైతే ఒక శివలింగం ఉంది. హరహర మహాదేవ్, ఓం నమః శివాయ. సో క్యూ అయితే పెద్దగా ఉంది. అందుకే 250 అన్నారేమో. పెద్ద క్యూ ఏం కాదులేండి. ఒక గంట గడి అయితే అయిపోతుంది చక్కగా దర్శనం. సో ఇదంతా ప్రాంతం చాయ్ షాప్, దుకాణాలు, ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది బాగుంది దేవాలయం, చాలా బాగుంది. గణేశుడు, రాధాకృష్ణుడు, హనుమాను. సో ఇక్కడ మనకు కొంచెం ఇదిగోండి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో గయ దేవాలయాన్ని కూడా చాలా విశిష్టంగా ఉన్నాయి. మొత్తం అంతా కూడా మనకి ఒక 500 స్టెప్స్ ఉంటాయి అనుకున్నాను కానీ 500 లేవండి. ఇదిగోండి అది ఎగ్జిట్ అది. సో నేను మొత్తం అంతా ప్రాంతం అంతా చూపించేసి దాని తర్వాత మళ్ళీ దేవాలయం దర్శించుకుని బయటకు వస్తాను. సో ప్రసాదం అయితే నేనేమి తీసుకోలేదు. ఇది కూడా లడ్డూలు, కొబ్బరికాయ, పువ్వులు, ఆ తల్లికి గాజులు కూడా ఇస్తే మంచిది. మంగళగౌరి కదా తల్లి పార్వతీ అమ్మ. సో వీళ్ళతోనే నేను అలా లైన్లో కూర్చున్నాను. ఇదంతా ఫ్రీ దర్శనం ఉన్న లైన్ అండి ఇదంతా. సో మనం 250 రూపాయలు ఇస్తే డైరెక్ట్గా విఐపి దర్శనం అయితే దొరుకుతుంది. కానీ మనం మీకు తెలిసిందే కదా, నేను ఎక్కడ రూపాయి ఇచ్చి దైవ దర్శనం అనేది, విఐపి దర్శనం అనేది నేను ఆల్మోస్ట్ నాకు ఇరిటేషన్ అది. సో చక్కగా ఫ్రీ దర్శనం అయితే చేసుకుంటున్నాను.
సో చాలా అద్భుతమైన దేవాలయం ఇది. నేను ఇంకా వెళ్ళలేదు, దారిలో క్యూలు అయితే ఉన్నాను. గంట అయితే పట్టేటట్టు ఉంది. కానీ మనకి మీకు తెలిసిందే కదా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు ఇచ్చేది అయితే విఐపి దర్శనాలకు అయితే వెళ్ళను. మ్యాక్సిమం ఎంతో తప్పక తీరదు అంటే ఒక్క పద్మనాభ స్వామి దేవాలయం దగ్గర మాత్రమే నేను 500 ఇచ్చైతే వెళ్ళాను. కానీ మిగతా దేవాలయాన్ని కూడా చక్కగా ఫ్రీ దర్శనం అయితే చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. చాలా విశిష్టకరమైన శక్తిపీఠ అండి. మన యావత్ భారతదేశంలో మనకి 108 శక్తిపీఠాలు అయితే ఉన్నప్పటికీ ఇందులో మనకి మహాశక్తిపీఠాలు అనేవి 52 ఉన్నాయి. ఆ 52లో ఈ గౌరీ మాత శక్తిపీఠం అనేది కూడా ఒక 52 శక్తిపీఠంలో ఇది ఒక మహాశక్తిపీఠం. సో మనకు శక్తిపీఠం అనగా చాలా మంది అంటారు గాడెస్ దుర్గా అంటారు, గాడెస్ పార్వతి అంటారు, ఇదంతా కూడా అంటారు. కానీ మీరు దకేశ్వర్ మహాదేవ్ దేవాలయం హరిద్వార్లో ఉన్న దేవాలయానికి మీరు వెళ్తే ఈ చరిత్ర అంతా తెలుస్తుంది. మనకి సతీ మనకి పార్వతి తల్లి మనకి చక్కగా నిప్పులో పడిపోయేసరికి మనకి శివ భగవానుడు హరహర మహాదేవ్ తను వచ్చి ఆ సతిని పట్టుకొని పైకి కైలాసానికి తీసుకువెళ్ళగా మనకి పార్వతి యొక్క శరీర భాగాలు అనేవి భారతదేశం యావత్ భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక్కొక్క భాగం అనేది పడిన ప్రతి చోట కూడా ఇది ఒక శక్తిపీఠం ఏర్పడింది. సో ఇక్కడైతే మనకి శిరాలు అంటాం కదా, మనకి పార్వతీ తల్లి యొక్క శిరాలు అనేవి ఇక్కడ పడడం వల్ల వీ ట్రీట్ ఇట్ యాజ్ నౌరిష్మెంట్. సో ఆ శిరాలని ఇక్కడ పడ్డాయి కాబట్టి ఆ బ్రెస్ట్ అనేది మనకు అక్కడ ఉంటుంది అన్నారు. నేనైతే లోపలికి వెళ్ళి ఒక వీడియో తీయగలిసినట్టయితే తీస్తాను, లేకపోతే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మంగళగౌరి శక్తిపీఠ అండి. నేను ఇక్కడ నుండి ఈ దేవాలయానికి సుమారు ఒక గంట అయితే పడుతుంది. ఆ గంట అయిపోయాక నేను చక్కగా బోధ్గయ వెళ్ళి, మరి బోధ్గయ అయితే నాకు ఆల్మోస్ట్ 5-6 hours అయినా పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న చాలా దేవాలయాలు ఉన్నాయి కాబట్టి ఆ దేవాలయం కవర్ చేసుకుంటాం. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. రద్దీ అయితే ఇదిగోండి, క్రౌడ్ అయితే ఇదిగోండి చాలా మంది అయితే ఉన్నారు. సో దారంతా మీకు ఏమైనా ఉంటే చూపిస్తాను. ఏ టెల్ మీ యువర్ నేమ్ హియర్. చూడండి ఇక్కడ ముగ్గురు మిత్రులు అయితే కలిసాను, మాకు ఇంకా 2 గంటలు అయ్యింది. ఏ తుమారా నామ్? నీ పేరు? సూరజ్. సూరజ్. సో ఈ ముగ్గురు కూడా గయే మరి కాలం టైం పడిచేసి మరి ఎలాగైతే ఉన్నాం. సో ఆప్షన్ మిల్గా రక్షాలాగా. సో ఇది రియల్లీ నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే మాకు ఇంకా 2 గంటలు అయితే జర్నీ అయితే అయ్యేటట్టే ఉంది. సో 1 గంటకి అయితే నేను మళ్ళీ ఆ బోధ్గయ అయితే వెళ్ళాలి. బోధ్గయ అయితే వెళ్ళి ఆ విషయాలు మరి అక్కడే తెలియజేయాలి. మరి ఎంత టైం పడుతుంది ఏందో ఇది బాగా కూర్చుడిపోయి ఉన్నాయి. సీట్లు అయితే బాగానే ఇచ్చారు. 2 గంటలు అన్నారు, 2 గంటలు 2.5 గంటలు అయిపోయింది. అమ్మని అమ్మ. ఐ థింక్ జూలన్నీ జరుగుతున్నట్టుంది. సో లోపల ఇలాగైతే ఉంది, బాగుంది దేవాలయం. కానీ 3.5 hours టూ మచ్. मंगल है आधी मत मोड़ के बैठिए आप लोग। ना छोटू సో చక్కగా దర్శనం అయితే అయిపోయింది. ఏదో కొంత విధంగా అయితే నేను తీశాను మామూలుగా దేవాలయం ఎలా ఉంది ఏంటని. సో అదేనండి, పరిక్రమ అయితే మన ప్రతి ఒక్కరు వచ్చిన వెంటనే చేయాలి. సో అంత టైం అయితే ఎందుకు పట్టింది నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ట్విస్ట్. సో మెల్లగా అయితే ఎలా ఒకటిలాగా 4 గంటలు అయితే పట్టిందండి దర్శనం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలైతే ఈ శక్తిపీఠం అనేది మనకి దీపారాధనతో చక్కగా మనకి దీపం వెలుగుతూ అద్భుతమైన పటం అది.
చక్కగా 4 గంటలు అయితే పట్టింది దర్శనం. 4 గంటలకైతే అయ్యిందండి దర్శనం అంతా కూడా. నేను మొత్తం మొదటంతా కూడా మీకు చెప్పిందంతా కూడా స్టోరీ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. సో హర్ మహాదేవ్. సో మొత్తం ఎంటైర్ కంప్లీట్ స్టోరీ దీని మీద ఆధారపడి ఉంటుంది. హరిద్వార్లో నేను చూపించిన దేవాలయం ఎవరు చూడలేదు, కానీ ఇదిగోండి ఇదే ఆ పరమశివుడు మన పార్వతీదేవిని ఆ స్థితి నుండి కాపాడుతూ కైలాసానికి తీసుకెళ్లేటప్పుడు చాలా ప్రాంతాల్లో మనకి తన శరీరం అనేది పడడం అనేది జరిగింది. ఆ పడిన ప్రాంతాలన్నీ కూడా శక్తిపీఠాలుగా మారి సో వీరికైతే చాలా కష్టం అండి. 4 గంటలు సుమారు పట్టింది. నాకు 3.5 గంటలు ఇక్కడే అయిపోయింది. నాకైతే మీరు ఎవరైనా నేను ఒక ప్లాన్ అనేది చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారంగా మీరు రండి, అదైతే మీకు ఈజీగా కవర్ అవుతుంది. సో తల్లి దర్శనం అయిపోయి కిందకైతే వెళ్ళిపోతున్నాను. చాలా అద్భుతమైన దేవాలయం. సో 11 గంటలకైతే వచ్చాను. 11 గంటలకైతే వస్తే ఇప్పుడు దాదాపు 2:45 అయ్యి నేను ఆల్మోస్ట్ కిందకి దిగేసరికి ఈ మెట్లన్నీ దిగేసరికి 3 అయితే అయిపోతుంది. చాలా అద్భుతమైన దేవాలయం అండి. నాకు కొంచెం ఎందుకో అంత నేను ఇప్పుడు దర్శనంకి వెళ్ళాను కదా, అంత టైం అయితే ఖచ్చితంగా పట్టదు. మరి ఏకంగా ఒక ట్రిప్కి వచ్చి గంటేసి గంటన్నర ఆపేస్తున్నారు. చాలా ఎనర్జెటిక్గా వెళ్ళిన భక్తులందరూ కూడా డిమోటివేట్ అయ్యి దాని తర్వాత దేవాలయంకి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. దర్శనం చేసుకున్నాకైతే మళ్ళీ శక్తి అయితే వస్తుంది కాబట్టి చక్కగా మళ్ళీ ఆ శక్తితో వేరే దగ్గర ప్రయాణించాలి. సో ఇక్కడ నాకు విష్ణుపాద దేవాలయంకి పెద్ద టైం ఏం పట్టలేదు, కానీ చక్కగా ఈ మంగళ శక్తిపీఠ అయితే చాలా టైం అయితే పట్టింది. నాకు సుమారు చెప్పాను కదా 3.5 hours నీ వెయిట్ లైన్ చూస్తే చిన్నదైన కానీ వీళ్ళు కావాలని ఆపుతున్నారు. సో నేనైతే లోపలికి వెళ్ళాను, అంత ఆపే అంత టైం అనేది అక్కడ ఏం పట్టలేదు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత 10 నిమిషాల్లో చక్కగా ఒక పరిక్రమ చేసేసి ఆ తల్లి దర్శనం అయితే చేసుకున్నాను. సో ఇక్కడ నుండి అయితే నేను బౌద్ధ మెయిన్ మందిర్కి అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఇంకా స్టాచ్యూ ఒకటి ఉంది, స్టాచ్యూ ఇదంతా కూడా 5:30 క్లోజ్. సో నేను తొందరగా ముగించుకొని ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. రేపు రాజగిరి ట్రిప్ ఒకటి ప్లాన్ చేసుకున్నాను. సో దీని మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే ఒక్క విషయం చేస్తారు సుత్తి లేకుండా. సో పార్వతీ దగేశ్వర మహాదేవ్ దేవాలయం ఇప్పుడు మీకు చెప్పాను కదా. సో శివుడు పార్వతీదేవిని ఆ స్థితి నుండి పైకి తీసుకెళ్ళి కైలాసంకి తీసుకెళ్లేటప్పుడు పార్వతీదేవి తల్లి శరీరం అనేది ఒక్క ప్రాంతంలో 108 ప్రదేశాల్లో పడడం అనేది జరిగింది. అక్కడ ప్రతి దగ్గర కూడా శక్తిపీఠం ఏర్పడింది. ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఈ బీహార్లో ఈ గయలో ఉన్న ఈ శక్తిపీఠం విశిష్టం ఏంటంటే మనకి పార్వతీ శిరాలు అనేవి మనకి ఈ ప్రదేశంలో పడడం వల్ల మనకి ఇది ఒక పుణ్యక్షేత్రంలో మారి ఇక్కడ అదే దేవాలయం కట్టించారు. సో అది దీని మెయిన్ విశిష్ట దేవాలయం. మనకి ద సతీ వేర్ ద బ్రెస్ట్ ఆఫ్ పార్వతి హ్యాస్ ఫాలన్ ఇన్ దిస్ ప్లేస్. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్. ఎవరి వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ beautiful Shaktipeeth which is there in చంద్రచోర దగ్గర మనకి విష్ణుపాద దేవాలయం దగ్గర నుండి 1 కిలోమీటర్ సమీపంలో ఈ దేవాలయం అయితే ఉంది. టైమింగ్స్కి వచ్చేసి మళ్ళీ సేమ్ 7 AM to 1 PM. మళ్ళీ మనకి ఎక్కడ బ్రేక్ అయితే ఇవ్వట్లేదండి. మనం 4 AM to 10 PM వరకు అయితే ఈ దేవాలయం ఓపెన్లో ఉంటుంది కాబట్టి చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మనం సాయంత్రం రాత్రి వరకు కూడా దర్శనం అయితే చక్కగా చేసుకోవచ్చు. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మంగళగౌరి శక్తిపీఠ్. నాకు మెయిన్ ఈరోజు ఎక్కువ అవడానికి కారణం కూడా ఏంటంటే మంగళవారం రోజు మంగళగౌరి దగ్గరికి అయితే వచ్చాను. సో చాలా సంతోషం. సో బాయ్.